ways. Now, we have another testimony. Yes, sister, please come forward. ప్రైజ్ ద లార్డ్ చర్చ్. ఇంగ్లీష్ సర్వీస్లో ఫస్ట్ టైం నేను టెస్టిమనీ చెప్పడం ఇది బైబుల్ స్టడీ గురించి. నాకు యాక్చువల్గా ఒక విషయం తెలిసింది అనమాట. అది ఐ థింక్ మండే ఆర్ ట్యూస్డే, నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పటి నుంచి నాకు కొంచెము మైండ్లో అది తిరుగుతూ ఉంది అనమాట. కొంచెం ప్రాబ్లము, శోధన టైపు. యాక్చువల్గా ఇటువంటివి వచ్చినప్పుడు నాకు చాలా రోజులు ఇంకా ఏ పని చేస్తున్నా అదే మైండ్లో నాకు తెలియకుండానే తిరుగుతుంటుంది అనమాట. చాలా ఇరిటేట్ చేస్తుంటుంది. నేను వెడ్నెస్డే బైబిల్ స్టడీకి వచ్చాను. బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు సిస్టర్ హబక్కూకు 2:3-4లో ఇది హబక్కూకు అడుగుతాడనమాట దేవుణ్ణి. ఇట్లా భక్తిహీనులు నీతిమంతుల మీద పడుతున్నారు, బలాత్కారం జరుగుతుంది, హింస జరుగుతుంది, నువ్వేం పలకకున్నావు, నువ్వేం ఆన్సర్ ఇవ్వట్లేదు అన్నట్లుగా హబక్కూకు దేవుణ్ణి అడుగుతాడు అనమాట. అడిగితే ఫస్ట్ చాప్టర్లో అలా అడుగుతాడు. సెకండ్ చాప్టర్లో వెయిట్ చేసినప్పుడు దేవుడు హబక్కూకు ఒక వాక్యం ఇస్తాడనమాట. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు అనేది ఇస్తాడు. అది బైబిల్ స్టడీలో సిస్టర్ చెప్పినప్పుడు ఆ వాక్యం ఎంతగానో నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను అనమాట. అవును కదా, ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఆలోచించుకుంటూ అది ఏమవుతుంది, దేవుడు ఆపుతాడా లేకపోతే అలో చేస్తాడా అన్న అది అది ఆ రెండిట్లో ఏం జరుగుతుంది అన్నట్లుగా ఒకటే టెన్షన్ పడిపోయి అదే మైండ్లో తిరుగుకుంటా అసలు పీస్ లేకుండా ఉండడం కాదు కదా. విశ్వాసులు అదే నీతిమంతులు విశ్వాసమూలంగా జీవిస్తారు కదా అని సిస్టర్ చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. అప్పటి నుండి అసలు పీస్ ఆఫ్ మైండ్. యాక్చువల్గా నాకు అటువంటి ప్రాబ్లం వస్తే ఎన్నో రోజులు నాకు తెలియకుండానే అదే 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 ఆలోచిస్తుంటాను. అది నేను వద్దు అనుకున్నా కూడా అది మైండ్లో అది రిపీట్ అవుతుంటుంది అనమాట. కానీ దేవుడు చాలా అసలు నాకు ఎప్పుడు ఇంత తొందరగా విడుదల ఇటువంటి వాటి మీద, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నేను ఫేస్ చేశాను. అది ఆటోమేటిక్గా మైండ్లో తిరుగుతుంటుంది. అదే ఆలోచనలు, ఏ పని చేసుకుంటున్నా అదే ఆలోచనలు అనమాట. అటువంటిది ఇంత చాలా క్విక్గా అనమాట. నాకు మండే తెలిసింది. మండే నుంచి స్టార్ట్ అవుతే వెడ్నెస్డేకి అది క్లోజ్ అయిపోయింది. ఇప్పటికీ నా మైండ్లో పీస్ ఆఫ్ మైండ్ అనమాట. దేవునికి కృతజ్ఞతలు. దేవుడు బైబిల్ స్టడీలో సిస్టర్ ద్వారా